హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో దేవీ నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారిని ఏ రూపంలో అలంకరించుకోవాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ రంగు చీరను ధరింపచేయాలి, ఈరోజు ఏ స్తోత్రాన్ని పారాయణ చేయాలి, ఏ పుష్పాలతో అమ్మవారిని ఆరాధించాలి, ఈరోజు తిథి నక్షత్రం ఇంకా పూజ చేసుకోవాల్సిన శుభ సమయం ఏమిటి, అమ్మవారి విశిష్టత ఏంటి, ఈరోజు ఏ దానం చేస్తే మంచిది, అమ్మవారి మూలమంత్రం ఏంటిది, ఇంకా ఈరోజు అక్షరాభ్యాసం చేసుకోవాల్సిన శుభ సమయం ఏంటి, ఇంకా అన్ని విషయాలు నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తాండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. దేవీ నవరాత్రుల్లో 7వ రోజు అనగా ఆశ్వీజ శుద్ధ సప్తమి అక్టోబర్ 9వ తేదీ 2024 సంవత్సరంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ తల్లిని, సరస్వతీదేవిగాను, శ్రీశైలంలోని భ్రవరాంబిక తల్లిని కాలరాత్రి రూపంలోనూ భక్తులకు దర్శనమైతే ఇస్తారండి. నవరాత్రి ఉత్సవాల్లో మూలా నక్షత్రం రోజున చేసే ఈ అలంకరణకి ఎంతో ప్రాధాన్యత అయితే ఉంది. జ్ఞానప్రదాత సరస్వతీదేవి జన్మ నక్షత్రం మూలా నక్షత్రము. నవరాత్రి ఉత్సవాల్లో 7వ రోజున మూలా నక్షత్రం వస్తుంది. వాక్కు, బుద్ధి, విజ్ఞానం, కళలు మొదలైన సకల విద్యలకు సరస్వతీదేవి అధిష్టాన దేవత. జగన్మాత చదువుల తల్లి సరస్వతి రూపంలో దర్శనమిచ్చే రోజు ఈ రోజండి. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీదేవిని పురాణాలు అభివర్ణించాయి. శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్ఠించి వీణ, దండ, కమండలం, అక్షమాల ధరించి అభయముద్రతో అజ్ఞాన తిమిరాలను దూరం చేస్తుంది ఆ తల్లి. త్రిశక్తి రూపాల్లో సరస్వతీదేవి 3వ శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత ఆ తల్లి. ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతుందండి. బుద్ధిని ప్రకాశించే మాతగా, విజ్ఞాన దేవతగా శాస్త్రాలు పేర్కొన్నాయి. విద్య, వాక్కు, సంగీతం, నృత్యం వంటి కళలు ఆ అమ్మ అనుగ్రహం వల్లే కలుగుతాయి. వ్యాసుడు, యజ్ఞవశుడు, వాల్మీకి లాంటి ఎందరో మహర్షులు ఈ తల్లిని ప్రసన్నం చేసుకొని మహోన్నతమైన కావ్యాలను రచించారు. విద్య ఏదైనా సరస్వతీదేవి జ్ఞానానికి ప్రతీక. ప్రతి మనిషికి ఈ అమ్మే జ్ఞానదేవత అనే సందేహాన్ని అవతారం అయితే అందిస్తుందండి. తెల్లని ఈ తల్లి అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞాన వెలుగులు ప్రసాదిస్తుందండి. సరస్వతీదేవి సప్త రూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది. అవి ఏంటంటే చింతామణి సరస్వతి, జ్ఞాన సరస్వతి, నీల సరస్వతి, ఘట సరస్వతి, కిని సరస్వతి, అంతరిక్ష సరస్వతి మరియు మహాసరస్వతి. మహాసరస్వతి దేవి రూపంలో అమ్మవారు శుంభులనే రాక్షసులను వధించింది. మూల నక్షత్రం నుంచి విజయదశమి వరకు విశేష పుణ్యదినాలుగా భావించి శ్రీ దుర్గమ్మను ఆరాధిస్తారండి. ఈ నవరాత్రులు 9 రోజులు పూజ చేయకపోయినా ఈ ఒక్కరోజు పూజ అయితే చేస్తే ఈ నవరాత్రులు 9 రోజులు పూజ చేసినంత ఫలితం అయితే కలుగుతుందండి. దేవీ నవరాత్రుల్లో 7వ రోజు తిథి వచ్చి ఆశ్వీజ శుద్ధ సప్తమి 2024 సంవత్సరం అక్టోబర్ 9వ తేదీ అనగా బుధవారం వచ్చి మధ్యాహ్నం 12:14 నుండి 2024 సంవత్సరం అక్టోబర్ 10వ తేదీ మధ్యాహ్నం 12:32 వరకు అయితే ఇదైతే ఉంటుందండి. మనం పూజ చేసుకోవాల్సిన రోజు వచ్చి అక్టోబర్ 9 బుధవారం రోజున మనం ఈ నవరాత్రులు 7వ రోజు పూజ అయితే చేసుకోవాలండి, సరస్వతి పూజ. ఈ రోజు నక్షత్రం వచ్చి మూలా నక్షత్రము. అది వచ్చి అక్టోబర్ 9వ తేదీ ఉదయం 4:08 నుండి ప్రారంభమయ్యి అక్టోబర్ 10 ఉదయం 5:15 వరకు అయితే ఈ నక్షత్రం అయితే ఉంటుందండి. ఈరోజు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గా అమ్మవారిని శ్రీ సరస్వతీదేవిగాను, శ్రీశైలంలోని భ్రవరాంబికాదేవి కాలరాత్రి రూపంలో భక్తులకు దర్శనం అయితే ఇస్తారు. ఈ రోజున పూజ చేసుకునే శుభ సమయం వచ్చి ఉదయం 6:45 నుండి 8:40 వరకు అయితే బాగుందండి. ఆ తర్వాత ఇంకో ముహూర్తం వచ్చి 10:50 నుండి సాయంత్రం 5:45 వరకు అయితే బాగుంది. ఈ రోజున అమ్మవారిని తెలుపు రంగు చీరల్లో అలంకరిస్తారండి. ఈ రోజున అమ్మవారిని తెల్లని పూలతో కానీ ఎర్రని కలువలతో కానీ పూజించాలి. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా కట్టు పొంగలి సమర్పించాలి. ఇంకా మీకు కుదిరితే పాయసం కానీ, గుగ్గిలు లేదా శాకన్నం, అటుకులు, బెల్లం వీటిలో వేటినైనా మనం నైవేద్యంగా సమర్పించవచ్చండి ఈరోజు అమ్మవారికి. మీకు ఇవేమీ చేయడం కుదరదు, టైం లేదనుకునే వాళ్ళు ఓన్లీ
బెల్లాన్నైనా మనం నైవేద్యంగా అయితే సమర్పించవచ్చండి. రోజు అక్షరాభ్యాసం చేసుకోవాల్సిన శుభ సమయం వచ్చి ఉదయం 9:03 నుండి 9:27 దాకా అయితే ఉందండి. సాయంత్రం వేళలో వచ్చి 4:07 నుండి 4:30 వరకు శుభ సమయం అయితే ఉందండి. ఈరోజు చదవవలసిన శ్లోకం వచ్చి సకల సిరుల శ్రీ సూక్తం, శ్రీ సరస్వతి అష్టోత్తర శతనామావళి, శ్రీ సరస్వతి ద్వాదశ నామావళి ఈరోజు అయితే పారాయణం చేయాలండి. ఈ రోజులు పుస్తకం దానం చేస్తే చాలా మంచిదండి. విద్యా ప్రాప్తి అనేది కలుగుతుంది. అమ్మవారు మూలమంత్రం వచ్చి ఓం శ్రీం హ్రీం సరస్వతే నమః, ఓం ఐం సరస్వతే నమః, ఓం ఐం సరస్వత్యే నమః. ఇవేమీ చదవలేని వాళ్ళు శ్రీ మాత్రే నమః అన్న మనం పారాయణం అయితే చేయొచ్చండి. మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు ఈ మంత్రాన్ని అయితే పారాయణం చేయండి. విద్యార్థులకు విద్యా మంత్రం వచ్చి సరస్వతి నమస్సుభ్యం వందే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధి భవతుం సదా అనే విద్యా మంత్రాన్ని పారాయణం అయితే చేయండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.